పెళ్లి పుస్తకం బీపీ కొంచెం ఎక్కువగా ఉంది అంటే నీ మనసులో ఇంకా భయం ఆందోళన ఉందన్నమాట. ఎంత చెప్పినా ఇంకా అదే ఆలోచనలతో ఉంటే ఎలా సాక్షి? ఎవరు చెప్తే నువ్వు వింటావో చెప్పు, వాళ్ళని నేను తీసుకొస్తాను. నన్ను ట్రై చేయమంటావా నందు? రండి కూర్చోండి. హాయ్. హాయ్ సిద్ధు. హాయ్ ఆంటీ. హాయ్ సిద్ధు. ఏంటి సాక్షి, మా సీఈఓ గారిని ఇబ్బంది పెడుతున్నావా? ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఆలోచిస్తుంది, దానివల్ల బీపీ రైజ్ అవుతుంది. ఆల్రెడీ డాక్టర్ బీపీ కంట్రోల్లో ఉంచుకోమని చెప్పారు, అయినా మా మాట వినట్లేదు. సాక్షి, పెళ్ళైన ఆడది అమ్మగా మారడం ఒక వరం. 9 నెలలు నువ్వు నీతో పాటు నీ కడుపులో బిడ్డ గురించి కూడా ఆలోచించుకుంటేనే ఒక తల్లిగా కలకాలం సంతోషంగా ఉంటావు. సరేనండి. బాగున్నారా నిహారిక గారు? బానే ఉన్నాను. నందు, నువ్వు ఇంట్లో ఉంటే సాక్షి హెల్త్ గురించి ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవచ్చు. కనీసం ఇప్పుడైనా లీవ్కి అప్లై చేయి. నీకు ఈ విషయం చెప్పడానికే ఇంటికొచ్చాను. నా కోసం ఆయన లీవ్ పెట్టడం ఎందుకండి? నన్ను మా అమ్మలా చూసుకోవడానికి అభిలాష ఉంది. తన నీరసాన్ని కూడా మర్చిపోయి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది. మాకే ఏ పని ఉండటం లేదమ్మా. అలాంటిది మా అల్లుడు గారైతే ఆఫీస్ మానేస్తే ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి. ఇది ఇంట్లో వాళ్ళందరి మాటే కాదు నిహారిక గారు, నా ఒపీనియన్ కూడా. అభిలాష విషయంలో అందరూ ఇలా పాజిటివ్గా ఉంటే ఇంకా నేనెలా ఒప్పించగలను? సాక్షి ఆరోగ్యంగా ఉండటమే నేను కూడా కోరుకునేది. సరే, నేను బయలుదేరుతాను. టేక్ కేర్ సాక్షి. థ్యాంక్ యూ అండి. బాయ్ సిద్ధు. బాయ్ అండి. బాయ్ సిద్ధు. బాయ్ టెడ్డీ. బాయ్ ఆంటీ. బాయ్. వెళ్ళొస్తా. పద. బయట దగ్గర వెళ్ళొస్తాను. టెడ్డీ, నువ్వు వెళ్ళి కారులో కూర్చో. నందు, చందు క్యారెక్టర్ గురించి చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కన్ఫ్యూజన్ ఎందుకండి? పేరెంట్స్గా వచ్చిన వాళ్ళు డ్రామా ఆర్టిస్టులు అని క్లారిటీగా చెప్పాను కదా. నేను కూడా అదే పాయింట్ అడిగితే చందు అవునని ఒప్పుకొని వాళ్ళ పిల్లలకే ఆపరేషన్ చేయించాను అని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్ కూడా ఆపరేషన్ చేసిన రిపోర్ట్స్ చూపించాడు. అంటే ఆపరేషన్ నిజంగానే జరిగిందా? చందుని అనవసరంగా మనం అనుమానిస్తున్నావా? అదే తెలియడం లేదు. వీళ్ళిద్దరూ ఏంటి బయటకొచ్చి సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు? ఇదేదో మనకి పనికొచ్చే విషయమే అయ్యుంటుంది. మీకు ఇంకా డౌట్గా ఉంటే మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. తెలుసుకోవాలి నందు, లేదంటే నా చెల్లెలి జీవితం కూడా నాలా ఎక్కడ నాశనం అవుతుందో అని నాకు భయంగా ఉంది. చందు మా ఇంటికొచ్చినప్పటి నుండి పరిస్థితులు చాలా మారిపోయాయి. తనూజ ప్రతి చిన్న విషయానికి నాతో డైరెక్ట్గా మాట్లాడకుండా గొడవ పెట్టుకుంటోంది. కానీ మా ఇద్దరి గొడవల వల్ల తనూజకి నాకు గ్యాప్ స్టార్ట్ అవుతోంది నందు. దానికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చందునే కారణం. కరెక్ట్ నిహారిక, నువ్వేదైనా పర్ఫెక్ట్గా గెస్ చేస్తావు. అందుకే కళ్యాణ్కి నువ్వు దూరం అయ్యావు, నేనేమో బలయ్యాను. ఈ ఫుటేజ్ చందుకి పంపించి నీ అనుమానాలన్నీ నిజం చేస్తాను. అతనికి డబ్బు అవసరమై నాటకం ఆడి ఉండొచ్చు. అది కవర్ చేయడానికి డాక్టర్ని కూడా మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు. డబ్బు అవసరమైతే డైరెక్ట్గా అడిగే ఫ్రీడమ్ అతనికి ఇచ్చాం కదా. అయినా ఎందుకు ఇలాంటి చీప్ ట్రిక్ చేయడం? అదే ఎందుకు అన్న ప్రశ్నకి సమాధానం మనం కనిపెట్టాలి.
చందు గురించి నేను ఎంక్వైరీ చేస్తాను. మీరు రిలాక్స్డ్గా ఉండండి. చూడండి, హరిప్రసాద్ గారికి మీరే బలం. ఆయన గురించి ఆలోచించి ప్రశాంతంగా ఉండండి. అన్నీ అవే సర్దుకుంటాయి. పదండి. మనుషులకి బంధాలకి విలువివ్వడం తెలియదు కాబట్టి నీ లైఫ్ ఇలా తయారైంది. తాతయ్య, తాతయ్య, ఏమైంది? ఇలా రండి, ఇక్కడ కూర్చోండి. డాక్టర్కి కాల్ చేయమని అమ్మకి చెబుతాను తాతయ్య. వద్దమ్మా, నేను బాగానే ఉన్నాను. అమ్మకి చెప్పాను కానీ మన ఇద్దరం హాస్పిటల్కి వెళ్దామా? అవసరం లేదమ్మా, టాబ్లెట్ వేసుకున్నా కదా, ఏ సమస్య ఉండదు. నీకు ఇంకెప్పుడు ఈ నొప్పి రాకూడదంటే టాబ్లెట్ కాదు తాతయ్య, అమ్మ పిన్ని నార్మల్గా ఉండాలి. వాళ్ళు ఫైట్ చేసుకోవడం వల్లే నీకు ఈ పెయిన్. ఇదంతా నీకెలా తెలుసమ్మా? నేను కూడా ఈ ఇంట్లోనే ఉంటున్నాను కదా తాతయ్య, నాకెవ్వరూ చెప్పకపోయినా ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలను. తాతయ్య, అమ్మ పిన్ని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. అప్పుడప్పుడు ఇలా ఫైట్ చేసుకున్నా ఫైనల్ గా కలిసే ఉంటారు. సో నువ్వు వాళ్ళ గురించి ఆలోచించి ఏ మాత్రం ఫీల్ అవ్వద్దు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను తాతయ్య, నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి. సాక్షి, సడన్ గా నిహారిక మన ఇంటికి ఎందుకు వచ్చింది? ఆవిడ చైర్మన్ కదా, ఆయన్ని లీవ్ పెట్టుకొని నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పడానికి వచ్చారు. ఓ, నాకెందుకో అది రీజన్లా అనిపించట్లేదు. నీ ఆరోగ్యం గురించి నందు నిహారికతో డిస్కస్ చేసినట్టున్నాడు. నిన్ను వేరే డాక్టర్కి చూపించాలని మాట్లాడడానికి వచ్చిందనిపిస్తుంది. లేదభి, అలాంటిదేమైనా ఉంటే ఆయన నాతో చెప్తారు కదా. నువ్వు టెన్షన్ పడతావని నందు చాలా విషయాలు నీ దగ్గర దాస్తున్నాడు అనిపిస్తుంది. నందు నిహారిక ఇద్దరు బయటికి వెళ్ళి ఏదో సీక్రెట్ గా మాట్లాడుకోవడం నేను చూశాను సాక్షి. హాస్పిటల్, లేడీ డాక్టర్, అబార్షన్ ఇలాంటి మాటలన్నీ వినిపించాయి. నీకు అబార్షన్ అవుతుందని నందు భయపడుతున్నాడేమో. చెప్పాలంటే నాకు కూడా అదే భయంగా ఉంది. చందు మాట, బిహేవియర్ అంతా చాలా తేడాగా అనిపిస్తోంది. చందు మా ఇంటికొచ్చినప్పటి నుండి పరిస్థితులు చాలా మారిపోయాయి. తనూజకి నాకు గ్యాప్ స్టార్ట్ అవుతోంది నందు. దానికి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో చందునే కారణం. తను నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? వీడియో ప్లే అవుతున్నప్పుడు. అంటే మీ అక్క మాటలన్నీ నువ్వు వినేసావా? అన్నీ విన్నాను.
అక్కకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. నీ మీద ఏమైనా కంప్లైంట్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా డాడ్తో డిస్కస్ చేయాలి, లేదంటే మనల్ని డైరెక్ట్ గా అడగాలి. అంతేగాని నందుతో చెప్పడం ఎందుకు? అతని మాటలు వినడం ఎందుకు? తను ప్రాబ్లం నందు గారి వల్ల కాదు, నేనే. నేను వచ్చిన తర్వాతే మీ అక్క చెల్లెల మధ్య డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. నందు గారిని గౌరవించే నువ్విప్పుడు కోపంగా మాట్లాడుతున్నావు. ఈ ఇంట్లోనే ఉంటూ రోజుకొక గొడవ పెట్టుకుంటూ మెంటల్ పీస్ దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఫస్ట్ నుండి మీ ఫ్యామిలీ గురించే ఆలోచించాను. ఇప్పుడు కూడా మీ ఫ్యామిలీ గురించే చెప్తున్నాను. తను మనం ఇక్కడ ఉండొద్దు, నా ప్లేస్కి వెళ్ళిపోదాం. కనీసం అక్కడైనా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉందాం. మనం ఎందుకు వెళ్ళాలి? ఈ ఇంట్లో అక్కకి ఎంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. ఇప్పుడు వెళ్ళిపోవడం అంటే నీ మీద పడిన నింద నిజం చేసినట్టు అవుతుంది. ప్రాబ్లం నీ వల్ల కాదు చందు, నువ్వు నందుకి నచ్చకపోవడం వల్ల స్టార్ట్ అయింది. దీనన్నిటికీ సమాధానం ఒక్కటే, నందుని మా కంపెనీ నుండి దూరం చెయ్యాలి. అతని ప్లేస్లో నిన్ను కూర్చోబెట్టాలి. ఈ మాత్రం కాన్ఫిడెన్స్, కోపం ఉంటే నందుగాడి నాశనం నేను అనుకున్న దానికంటే వేగంగా జరిగిపోతుంది. అత్తయ్య, మీరేంటి ఇక్కడ? పుట్టబోయే బిడ్డ గురించి సాక్షి బాగా బెంగ పెట్టుకుంటుంది బాబు. మనం ఎంత చెప్పినా ఆ భయాన్ని మాత్రం దూరం చేయలేకపోతున్నాం. నువ్వైనా ఏదో ఒకటి మాట్లాడి తనకి ధైర్యం చెప్పు బాబు. సాక్షి, ఇటివ్వు. ఏంటి అలా చూస్తున్నావు? నా మాట నీకు లెక్కలేనప్పుడు నీతో నేనేం మాట్లాడను? నీకు ఇంక ధైర్యం చెప్పడం వేస్ట్. ఏ ఉన్నా సరే ఇక నుండి నా బంగారంతో మాట్లాడతాను. బంగారం, మీ అమ్మకి తెలుగు భాష, ఈ తండ్రి ఘోష అర్థం కావట్లేదు. అమ్మ హెల్దీగా ఉంటేనే నువ్వు కడుపులో తిరుగుతూ హ్యాపీగా ఉంటావు కదా. అది మీ ట్యూబ్లైట్ అమ్మకి అర్థం కావట్లేదురా. వద్దన్న పని చేసింది కాక మళ్ళీ కోపం ఒకటి. నాన్న, ఇప్పటికే నీకు 5 నెలలు వచ్చాయి. ఇంకొక 4 నెలలు ఓపిక పడితే నువ్వు బుడిబుడి అడుగులు వేసుకుంటూ బయటికి వస్తావు కదా. అప్పుడు నీకు కరాటే, కిక్ బాక్సింగ్ అన్నీ నేర్పిస్తాను. కడుపులో ఉన్నప్పుడు నిన్ను టార్చర్ పెట్టిన అమ్మ మీద నువ్వు రివెంజ్ తీర్చుకో. ఇలా 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 ఇలా. ఈ నవ్వే ఎప్పుడు నేను చూడాలనుకునేది. దీన్ని ఒక్క క్షణం కూడా దూరం చేయొద్దు. నువ్వు నీ మూడ్ వెంటనే రిఫ్రెష్ అవ్వాలంటే వెళ్ళి స్నానం చేసిరా. అలాగే. యావండి, నా చీర ఇవ్వరా? ఇచ్చారేంటి? పర్లేదు, ఇవి కూడా బానే ఉంటాయి. వేసుకో. అయ్యో, అరే వేసుకో.
మగవాళ్ళ బట్టలు ఆడవాళ్ళకి సెట్ కావు. ఆస్వాదించే మనసుండాలే కానీ ఎందుకు సెట్ కావు? ఓహో అవునా? అయితే మీరు నా చీర కట్టుకోండి, అప్పుడు నేను ఆస్వాదిస్తాను. వాట్ ఆర్ యు టాకింగ్? నో వే. కట్టుకుంటారా కట్టుకోరా? ఎంత టెన్షన్ పెట్టినా బీపీ పెంచినా నందు ప్రేమ ముందు దీని నవ్వు ముందు పనిచేయడం లేదు. నా ప్లాన్లో డోస్ పెంచాల్సిన టైం వచ్చింది. ఈసారి వేసే ప్లాన్తో మొహంలో నవ్వే కాదు, కడుపులో బిడ్డ కూడా మాయమవ్వాలి. ఒక అన్నగా పుట్టింటి నుంచి కడుపుతో ఉన్న మా చెల్లి కోసం సారి తీసుకొచ్చానమ్మా. అభిలాష వచ్చిన తర్వాత మెట్టు నిల్లే నా పుట్టినిల్లు అయిందన్నయ్య. సొంత అక్క ఉన్నా ఇంత జాగ్రత్తగా చూసేది కాదేమో. అభి గురించి పూర్తిగా తెలిసిన నేను తను మారిందంటే నమ్మలేకపోయాను. కానీ నీ మీద తీసుకుంటున్న ప్రేమకి, మీరు చెప్తున్న మాటలకి నమ్మక తప్పడం లేదు. మా చెల్లిలో మార్పు వచ్చినట్లే ఆ దేవుళ్ళు కూడా మార్పు వచ్చి క్యాన్సర్ని తగ్గించే వరమిస్తే చాలు. మీ అందరితో కలిసి సంతోషంగా ఉండే వరం ఇచ్చాడు. ఇంతకు మించి నేనేం కోరుకోను. అంతా నీ మంచితనం అభి. సాక్షికి పుట్టింటి తరపు నుంచి శ్రీమంతం జరిపించాలని ఫిక్స్ అయ్యాం. అందుకే ముహూర్తం కూడా పెట్టించాం. దాన్ని శవంగా చూడాలని నేను అనుకుంటూ ఉంటే శ్రీమంతం చేస్తారా మీరు? అమ్మా, ఇంట్లో అందరూ నాకు టెన్షన్ పెరగకూడదు, ప్రశాంతంగా ఉండాలని చెప్తున్నారు. నేను అదే ప్రయత్నిస్తున్నాను. కానీ కడుపులో బిడ్డ గురించి ఆలోచిస్తుంటేనే నాకు భయంగా ఉంది. మొదటి కాన్పు కదా, ఈ భయం సహజమే. అయినా నీ ఆశీర్వాదాలు ఎప్పుడూ నా మీద, పుట్టబోయే బిడ్డ మీద ఉండేటట్టు చూడు తల్లి. ఈ పోస్టర్లు ఏంటండి? కడుపుతో ఉన్నప్పుడు ఇలా చిన్నపిల్లల ఫోటోలు చూడడం చాలా మంచిదంట. ఈ ఫోటోలు రోజు చూస్తూ ఉంటే మైండ్ కామ్ అయ్యి మనసు ప్రశాంతంగా ఉంటుందంట. అప్పుడు బీపీ కూడా కంట్రోల్ అవుతుంది, డెలివరీ సాఫీగా అవుతుంది. ఈ ఫొటోస్ ఎవరివి? పుట్టబోయే మీ చెల్లివి. ఏంటి చెల్లివా? అప్పుడే ఫొటోస్ ఎలా వచ్చాయి? ఎవరు తీశారు? పప్పా, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? మీ అమ్మ డైలీ ఈ ఫొటోస్ చూస్తే చెల్లి కూడా ఇంతే అందంగా పుడుతుందంట. అందుకే తీసుకొచ్చాను. అవునా? అయితే వీటిని నీ రూమ్లో నేనే అంటిస్తాను. డైలీ మర్చిపోకుండా చూడమ్మా. సరే సిద్ధు. సాక్షి, చూడడం అంటే ఏదో పేరుకు చూసి తల తిప్పుకోవడం కాదు. ఆ పిల్లల నవ్వుల్లో నీ ప్రాబ్లమ్స్, టెన్షన్స్ అన్నీ మర్చిపోవాలి. శ్రీవారు, ఆల్రెడీ నేను మర్చిపోతున్నాను. దేవుణ్ణి కూడా అలాగే దండం పెట్టుకుంటున్నాను. 2 రోజుల్లో బీపీ చెక్ చేయాల్సిన అవసరమే లేకుండా నార్మల్ అయిపోతుంది చూడండి. సాక్షి, ఎంత ఎంత మంచి న్యూస్ చెప్పావు సాక్షి.
ఈ ఆనందాన్ని ఇలా మాటల్లో సెలబ్రేట్ చేసుకోకూడదు. అయ్యో ఇలా, అయ్యో ఏమండి అయ్యో కళ్ళు తిరుగుతున్నాయండి దించండి దించండి నందు కొంచెమైనా సెన్స్ ఉందా లేదా? ఎంత నీ భార్య అయితే మాత్రం ఆలోచించకుండా బిహేవ్ చేస్తావా? ఏమైంది అభి? ఎందుకింత సీరియస్ అవుతున్నావు? సీరియస్ అవ్వక నువ్వు చేసిన పనికి చప్పట్లు కొట్టమంటావా? అసలే సాక్షి ప్రెగ్నెన్సీ గురించి టెన్షన్ పడుతూ ఉంటే ఈ టైంలో నువ్వు అలా ఎత్తుకుని తిప్పడం కరెక్ట్ కాదు. సాక్షి నువ్వైనా చెప్పాలి కదా. అంటే అది ఆయన ఏదో ఆనందంలో అలాగా. చూడు సాక్షి, నాకు నీ ఆనందం ముఖ్యమే, కానీ అంతకన్నా రేపు నువ్వు తల్లి అవ్వబోయే మధుర క్షణాలు ఇంకా ముఖ్యం. డోంట్ వరీ అభి. సాక్షికున్న ఏకైక ప్రాబ్లం బీపీ. అది కంట్రోల్ అయిపోతుందని తనే కన్ఫామ్గా చెప్తుంది. అవునా? అదే నిజమైతే అంతకన్నా ఏం కావాలి? ఇన్ని రోజులకి మా మాటలు నీ చెవిన పడ్డాయన్నమాట. సారీ నందు, నీ మీద సీరియస్ అయ్యాను. పర్లేదు అభి, నువ్వేం చెప్పినా ఏం చేసినా అది సాక్షి మంచి కోసమే కదా. అవును, ఏం చేసినా తన కోసమే. కడుపు నుండి బిడ్డని, ఈ ఇంటి నుండి సాక్షిని దూరం చేసి నేను తిరిగి అడుగు పెట్టడానికి నా ప్రయత్నాలన్నీ. డాడ్, ఈరోజు చెకప్కి హాస్పిటల్కి వెళ్దాం. చెకప్పా? ఎందుకమ్మా? హార్ట్ స్ట్రోక్ వచ్చిన విషయం మీరు చెప్పకపోయినంత మాత్రాన టెడ్డీ కూడా సైలెంట్గా ఉంటుందనుకున్నారా? ఆహా, స్ట్రోక్ ఏం కాదమ్మా, కొంచెం గుండె దడగా అనిపించింది. ఇప్పుడు ఓకే. మళ్ళీ ఏదైనా అయితే అప్పుడు చూద్దాంలే. అయ్యాక చూడ్డం ఏంటి డాడ్? ముందే జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏది కంట్రోల్ అవ్వడం లేదమ్మా. ఇంట్లో పరిస్థితులు చక్కబడితే ఒంట్లో ఆరోగ్యం కూడా సెట్ అవుతుంది. అన్నింటికి సొల్యూషన్ ఇక్కడే ఉంది మావయ్య గారు. ఇంటికి పెద్దయ్య ఉండి మీరు నవ్వుతూ మమ్మల్ని దగ్గరుండి నడిపించాలి. అంతేకాని ఇలా బాధపడటం, మీ ఆరోగ్యం డిస్టర్బ్ అవడం నాకిష్టం లేదు. మీరు నన్ను నమ్మి నాకు చెప్పిన ప్రతి మాటని నేను గౌరవిస్తాను, మాట్లాడుతాను. మీ డాడ్తో పాటు మేమంతా ఈ మూమెంట్ కోసమే ఎదురు చూస్తున్నాం. నీ మాటలతో ఇంట్లో సమస్యలన్నీ క్లియర్ అయిపోవాలి. అక్క, జరిగిందేదో జరిగిపోయింది. తెలుసో తెలియకో చందుని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. అందుకే అలా సీరియస్ అయ్యాను. నేను హర్ట్ చేసినందుకు సారీ అక్క. విన్నారా వదిన గారు, మీ చెల్లి సారీ చెప్పింది. ఇంతటితో ఈ గొడవలన్నిటికీ పులి స్టాప్ పడినట్టయింది. చందుకి అందరూ రెస్పెక్ట్ ఇస్తే నా వల్ల ఈ ఇంట్లో ఎవరికి ప్రాబ్లం ఉండదు. రెస్పెక్ట్ ఇస్తున్నాం తనుజ, బట్ నువ్వే మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. ఇక మీదట అర్థం చేసుకుంటుందిలే అమ్మా. సారీ చెప్పింది కదా, ఇద్దరు సంతోషంగా ఉండండి. నా చెల్లి నాతో ప్రేమగా మాట్లాడితే చాలు. ఏ సారీలు థ్యాంక్స్లు అవసరమే లేదు. తన చుట్టూ ఎంతమంది ఉన్నా ఎప్పుడు ఏ సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. అక్కని అమ్మగా మీ చెల్లి ఎందుకు చూస్తుందో ఈ మాటలు వింటే అర్థం అవుతుంది. తనుజ, నందు గారు కూడా నీ మాటల వల్ల హట్ అయ్యారు. మన కుటుంబానికి కూడా బాగా కావాల్సిన వారు. ఆయనకు కూడా సారీ చెప్తే ఈ కుటుంబంలో ఏ సమస్య ఉండదు. అవునమ్మా, అల్లుడు చెప్పిందే కరెక్ట్. ఏదో ఆవేశంలో నువ్వన్న మాటలని
నందు మనసుకు తీసుకోలేదు. అది అతని గొప్పతనం. సారీ చెప్పి నీ మర్యాదను కూడా చూపించు. చెప్పుతాను, ఏం ఆలోచిస్తున్నావు? మా అక్క నా సొంత మనిషి కాబట్టి సారీ చెప్పాను. అంతేకాని పొరాయి వాళ్ళకి బయటి మనుషులకి ఎందుకు చెప్తాను? తప్పు నాదే అని ఎలా ఒప్పుకుంటాను? సారీ చెప్పడం తప్పేం కాదు తనూజ. అక్క ప్లీజ్, నాకు నచ్చినట్టు నన్ను బ్రతకనివ్వు. తనూజ, తనూజకి మనల్ని అర్థం చేసుకోవడం రావడం లేదేంటమ్మా? ఇలా అయితే ఈ ఇంట్లో అందరూ కలిసి ఉండడం అన్నది నా కలేనా? డౌట్ ఎందుకు హరిప్రసాద్? నువ్వు కోరుకున్నదేది ఈ ఇంట్లో జరగదు. ఎందుకంటే మొత్తం నా కంట్రోల్లో ఉంది కాబట్టి. చిన్నప్పుడంటే తప్పేది కాదు. ఇప్పుడు పెద్దవాడివి అయ్యావు కదా, నీకు నువ్వే చదువుకోవాలి. వెళ్ళి సిద్ధు. అంటే నాకెవరు ఎక్స్ప్లెయిన్ చేయరా? నా డౌట్స్ ఎవరు క్లియర్ చేయరా? క్లాస్ టీచర్ నా గురించి ఫోన్ చేసి బ్యాడ్గా చెప్తే ఓకేనా? నాకు స్టడీలో లాస్ట్ ర్యాంక్స్ వస్తే పర్లేదా నీకు? మాట్లాడు పప్పా, నా క్వశ్చన్కి ఆన్సర్ చేయి. చెప్పు. సిద్ధు, వర్క్ టెన్షన్లో ఉన్నాను, డిస్టర్బ్ చేయొద్దంటే అర్థం కాదా నీకు? ఎందుకు అందరూ కలిసి నన్నే టార్గెట్ చేస్తున్నారు? ఇంట్లో కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? సారీ నాన్న. తిట్టాల్సిందంతా తిట్టి ఇప్పుడు సారీ ఎందుకు చెప్తున్నావు? నాకేమొద్దు. ఆఫీస్ టెన్షన్లో ఉన్నాను. ఆ కోపం చిరాకు నీ మీద చూపించాను. నువ్వేడుస్తుంటే నేను చేసిన తప్పేంటో తెలిసి సారీ చెప్తున్నాను. ఈ పప్పని నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? సరే, ఈసారికి అర్థం చేసుకుంటాను. మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రం ఊరుకోను. లేదు నాన్న, ఇంకెప్పుడు రిపీట్ చేయను. సరే, ఏదో డౌట్ అన్నావు కదా, చూపించు. ఇదే పప్పా. ఇది నా కోపం చూపించడానికి, వెంటనే ప్రేమగా దగ్గరకు తీసుకోవడానికి నా వాళ్ళు ఉన్నారు. పాపం హరిప్రసాద్ గారి పరిస్థితి ఎలా ఉందో, ఆ ఫ్యామిలీలో వచ్చిన సమస్యని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో. నన్ను, నా భర్తని ఎంతగా అవమానిస్తున్నప్పుడు నేను ఇంకా ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి? చందుని బ్యాట్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. నువ్వు ఎంత సమర్థించుకున్నా నువ్వు చేసింది తప్పే. అయ్యగారు, ఇప్పటికే ఆలస్యం అయింది. భోజనం చేయడానికి రండి అయ్యగారు. నాకు ఆకలిగా లేదు రామయ్య. భోజనం చేస్తే కానీ మాత్రలు వేసుకోకూడదని డాక్టర్ గారు చెప్పారు. అందుకే రండి అయ్యా. వద్దని చెప్పాను కదా, వెళ్ళు. నిహారిక అమ్మగారికి తెలిస్తే నన్ను తిడతారయ్యా. అందరూ అందరినీ తిట్టిన వాళ్లే కానీ ఒక్కరికి కూడా నా బాధ అర్థం కాదు.
పొమ్మని చెప్తే వెళ్లకుండా ఇక్కడే ఉంటావేంటి? వెళ్ళు. అయ్యా డాడ్, మీ కోపం నా మీదేనా? నీ మీద కోప్పడి ప్రయోజనం ఏముందమ్మా? అన్నదమ్ముల్లో రామలక్ష్మణులు, అక్క చెల్లెళ్ళలో మీరే అనుకున్నాను. మీ మధ్య గొడవలు కాదు కదా, చిరు కోపాలకు కూడా చోటు ఉండదనుకున్నాను. అలాంటిది మీ మధ్య పెరుగుతున్న వైరం, పేరుకుపోతున్న మౌనం ఈ ఇంట్లో ప్రశాంతతని దూరం చేస్తోందమ్మా. తనూజ ఆవేశం అర్థం చేసుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతోందని తెలుసు. చందు మీద మనకి గౌరవం, నమ్మకం ఉందని ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియడం లేదమ్మా. డాడ్, మీరు కూడా నాదే తప్పని మాట్లాడితే ఇక నేను ఎంత చెప్పినా అనవసరం. అక్క నందుతో కలిసి నా భర్తని అవమానిస్తుంటే ఖండించాల్సింది పోయి సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు. మనిషికి కష్టాలు జీవితంలో కామన్ అనుకోవాలి. ధైర్యంగా ఎదిరించాలే కానీ భయపడి బాధపడకూడదని చెప్పిన మీరే ఆ మాటలు మర్చిపోతే ఎలా తాతయ్య? అమ్మ చనిపోయిందనుకున్నప్పుడు నేను ఏడుస్తుంటే ఎక్కడున్నా తిరిగి వస్తుందని చెప్పి నన్ను ఊరుకోబెట్టేవారు. అమ్మ ఎప్పటికీ రాదని తెలిసినా మీ మాటలు నేను నమ్మాను. ఆఖరికి మీ మాటలే నిజమయ్యాయి తాతయ్య. పిన్ని పెళ్ళి లవ్ చేసిన చందుతో కాకుండా వేరే వాళ్ళతో అవుతుందని భయపడితే అమ్మ, నందు అంకుల్ దగ్గరుండి జరిపించారు. పిన్ని పెళ్ళి ఇలా అవుతుందని పిన్నే కాదు, ఇంట్లో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను చెప్పేదేంటంటే, మనం పేషెన్స్తో వెయిట్ చేస్తూ మంచి జరుగుతుంది అనుకుంటే అంతా అనుకున్నట్టే అవుతుంది. ఈరోజు పిన్ని, అమ్మ ఇద్దరు ఒకరినొకరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీ హెల్త్ని పాడు చేసుకుంటే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు. అవునా తాతయ్య? అందుకే మీరు టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోండి. అంతా మంచి జరుగుతుందని, అంతా మంచే జరగాలని నేను కూడా రోజు దండం పెట్టుకుంటాను. అప్పుడు ఆ దేవుడు మనల్ని చూసి హ్యాపీ ఫీల్ అయి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తాడు. కాళ్ళెందుకో ఇంత నొప్పులు పుడుతున్నాయో. ఎంతసేపు నొక్కుకున్నా నొప్పే తగ్గట్లేదు. బహుశా నిద్ర తక్కువ అవ్వడం వల్లే ఇలా అవుతుందేమో. కాసేపు పడుకుంటా. నా జీవితాన్ని నాకు కాకుండా చేసి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావే. నిన్ను శాశ్వతంగా నిద్రలోకి పంపించాలని ఇక్కడికొచ్చి బానిసగా నీకు సేవలు చేయాల్సి వస్తుంది. నా గురించి ఇంట్లో అందరికీ ఇప్పుడు మంచి ఇంప్రెషన్ ఉంది కాబట్టి నిన్ను చంపినా నా మీద ఎవ్వరికీ అనుమానం రాదు.
సారీ మమ్మా, ఇన్ని రోజులు నిన్ను చాలా హర్ట్ చేశాను. వద్దు నాన్న, నువ్వు సారీ చెప్పొద్దు. నీ కోపాన్ని నేను అర్థం చేసుకుంటాను. ఇప్పుడు మా అమ్మ అంటున్నావు కదా, ఇదొక్కటి చాలు. నా జీవితానికి ఇంకేం వద్దు. అమ్మా, ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? చాలా హ్యాపీ సిద్ధు. ఈ క్షణం కోసం అభి మన ఇంటికి వచ్చిన రోజు నుండి తనకంటే ఎక్కువ నేనే ఎదురు చూశానురా. మేడం వస్తున్నారు, వెళ్ళి మాట్లాడండి. పద. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరేంటి ఇలా వచ్చారు? మాకు అన్యాయం జరుగుతుంటే రాకుంటే ఎలా ఉంటాం మేడం? అన్యాయం ఏంటి? ఎన్నో ఏళ్ళుగా మాకు సబ్ కాంట్రాక్ట్స్ ఇస్తూ సడన్ గా ప్రాజెక్ట్ లేదని చెప్పడం అన్యాయమే కదా మేడం? లేదని ఎవరు చెప్పారు? ఆల్రెడీ మీకు ఓకే చేయమని బిల్ కూడా పాస్ చేశాను. మీరు చేశారు మేడం, కానీ మీ సీఈఓ గారు ఆపారు. నో వే, నందు అలా చేయరు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. నాతో రండి. తను నందు మళ్ళీ ఏదో ఇష్యూ చేసినట్టున్నాడు. పద వెళ్ళి చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ నందు. రండి నిహారిక గారు. నందు, ఎంఎస్ కన్స్ట్రక్షన్స్ కి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వలేదా? లేదు నిహారిక గారు. లాస్ట్ ప్రాజెక్ట్లో వాళ్ళ క్వాలిటీ గురించి కస్టమర్స్ నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అందుకే ఈసారి రిజెక్ట్ చేశాను. మా గురించి కంప్లైంట్ రాలేదు సార్. మీరు వేరే కన్స్ట్రక్షన్తో కుమ్మక్కాయి మా మీద నింద వేశారు. అర్థం లేకుండా మాట్లాడకండి. నేను ఇంకా ఏ కంపెనీతో ఈ సబ్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడలేదు. ఈయన ఇలానే చెప్తారు మేడం. ఒకసారి సబ్ కాంట్రాక్ట్ ఫైలు మీరే చెక్ చేయండి. నేహా, ఆ ఫైల్ ఎక్కడుంది? ఇక్కడే నందు గారి క్యాబిన్లోనే ఉంటుంది మేడం. ఉండండి, చెక్ చేసి ఇస్తాను. నందు గారు, మీ క్యాబిన్లో ఇవన్నీ ఏంటండి? అసలు నమ్మలేకపోతున్నాను. ఇవన్నీ నా క్యాబిన్లోకి ఎలా వచ్చాయి?
దాని సమాధానం మీరే చెప్పాలి. ఎవరినో అడిగితే ఎలా తెలుస్తుంది? చూసావా అక్క, మీ నమ్మిన బంటు శ్రేయోభిలాషి ఆఫీస్లో ఎలాంటి పనులు చేస్తున్నాడో. తనుజ, నిజంగా ఇవి నాకు సంబంధించినవి కాదు. నాకు మందు తాగే అలవాటే లేదు. లంచం తీసుకునే పొరపాటు అస్సలు చేయను. మీరేం చెయ్యకపోతే ఇవన్నీ ఇక్కడెందుకున్నాయి? వాటికవే నడుచుకుంటూ వచ్చాయా? నేహా, నందు లేని టైంలో క్యాబిన్కి ఎవరైనా వచ్చారా? లేదు మేడం. సార్ వెళ్ళిన తర్వాత లాక్ చేసిన క్యాబిన్ ఆయన వచ్చిన తర్వాతనే ఓపెన్ చేస్తాం. కళ్ళ ముందు ప్రూఫ్స్ ఉన్నప్పుడైనా ఎవరు ఎలాంటి వాళ్ళో నమ్మాలక్క. ఎవరో ఇచ్చిన డబ్బుకి మందుకి ఆశపడి మన క్లోజ్ రిలేటెడ్ కంపెనీల ముందు పరువు తీస్తున్నాడు ఈ నందగోపాల్. కంపెనీని లాభాల బాట పట్టించి ఇప్పుడు తన కష్టానికి ప్రతిఫలాన్ని తనే లాక్కుంటున్నాడు. ఇలాంటి మనిషి కోసం మీరు గొప్పలు చెప్పడం, నేనే తప్పు చేసినట్టు సారీ చెప్పించడం, నీతి లేని మనుషులు, నిజాయితీ లేని బుద్ధులు. తనుజ, మైండ్ యువర్ వర్డ్స్. తప్పు చేసి నాకే వార్నింగ్ ఇస్తున్నావా? నేనే తప్పు చేయలేదు, అందుకేంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. నేను రాకముందే నా క్యాబిన్లోకి ఎవరో వచ్చారు. వాళ్ళే ఇదంతా చేశారు. ఇంతకుముందు కూడా ఇలానే ఫైల్లో పేజెస్ కూడా మిస్ అయ్యాయి. ఇన్ని రోజులు ఆఫీసులో ఎప్పుడు జరగనివి చందు వచ్చిన తర్వాతే ఒక్కొక్కటిగా ఏదో ప్లాన్ చేసినట్టు జరుగుతున్నాయి. ఎంత ధైర్యం నీకు? నా భర్తనే అనుమానిస్తావా? నిన్ను తనుజ, నన్నే కొడతావా? కొట్టకుండా నువ్వు చేసిన పనికి మెచ్చుకోమంటావా? ఒక మంచి మనిషి మీద నిందలు వేస్తే చూస్తూ ఊరుకోను. నందు ఎలాంటి వాడో నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ మాకు బాగా తెలుసు. ప్రతిసారి నందుని తక్కువ చేసి మాట్లాడడం, ఏ తప్పు చేయకపోయినా అందరి ముందు బ్లేమ్ చేయడం నీకు బాగా అలవాటైపోయింది. నాకు కాదు, నీకే కొత్త కొత్త అలవాట్లు మొదలయ్యాయి. నందుని ఒక్క మాట అంటే చాలు ఇంత ఎత్తున నా మీద లేస్తున్నావు. మంచోడు మంచోడు అని మా అందరినీ నమ్మించడానికి చాలా కష్టపడుతున్నావు. ఇదంతా దేనికి? నీకు నందుకి ఏదైనా సంబంధం ఉందా? మాకు తెలియకుండా మీ ఇద్దరు సీక్రెట్ గా ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా? తనుజా, నా మీద గౌరవం లేకపోయినా నేనున్న పొజిషన్కి, రెస్పాన్సిబిలిటీకి మర్యాద ఇవ్వటం తెలియట్లేదు తనకి. అందరికన్నా చందుని ఎక్కువగా నమ్మడం వల్లే తనుజ ఇలా మారిపోయింది. అతన్ని తక్కువ చేస్తున్నామన్న ఫీలింగ్, నందుకు వాల్యూ ఎక్కువ ఇస్తున్నామన్న కోపం, ఈర్ష్య అన్ని మనసులో పెట్టుకోవడం వల్లే ఇలా ప్రవర్తిస్తోంది. కానీ ఇదంతా నిజం కాదని తనకెవరు చెప్తారు? చెప్పాల్సిన వాడే వెనకుండి తనూజని తప్పుడు దారిలో నడిపిస్తున్నాడు. అందరూ అనుకుంటున్నట్టు చందు మంచివాడు కాదని నిహారిక్ గారికి తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? తనూజ చందుని గుడ్డిగా నమ్ముతున్నప్పుడు నేను ఏం చెప్పినా అది నిందవుతుంది తప్ప నిజం కాదు. ఆధారాలు చూపించినా నమ్మరు. ఏదో ఒక రోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని
తనూజ ముందు నిలబెడితే కాని చందు నిజ స్వరూపం తెలీదు. హరిప్రసాద్ గారు ఇచ్చిన బాధ్యత కాబట్టి ఆయన మీద భక్తితో ఇన్ని రోజులు తనూజ ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని నిందలు వేసినా నేను మౌనంగా భరించాను. తనూజ మనసులో చందుని సీఈఓ చేయాలన్న ఆశ చాలా బలంగా ఉంది. ఆశ ఉంటే సరిపోదు, అర్హత ఉందా లేదా అని కూడా చూడాలి. నందుతో పోలిస్తే చందు ఏ విషయంలోనూ సరిపోడు. వాళ్ళిద్దరి మధ్య పోలిక పోటీ కూడా తనూజకి నచ్చడం లేదు. ఏ ఉద్యోగం లేని నన్ను సీఈఓని చేసినందుకు ఆ కంపెనీకి ఇన్ని రోజులు నా వంతు బాధ్యత తీర్చుకున్నాను. ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి నేను కూడా నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. ఇన్ని రోజులు డాడ్ ఆరోగ్యం కోసం తనూజతో అడ్జస్ట్ అవ్వాలనుకున్నాను. కానీ పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉన్నాయి. ప్రతిరోజు గొడవ పెట్టుకోవడం కన్నా ఇల్లొదిలి వెళ్ళిపోవడమే బెటర్. అంతేకాదు, చందు నిజస్వరూపం బయట పెట్టాలంటే నేనిక్కడి నుండి బయటికి వెళ్ళడమే కరెక్ట్. హరిప్రసాద్ గారు దయతో నాకిచ్చిన ఉద్యోగాన్ని వాళ్ళ అమ్మాయి కోసం వదులుకోవడం తప్పేమీ కాదు. ఇప్పుడే రిజిగ్నేషన్ లెటర్ రాస్తాను. నా నిర్ణయం వల్ల డాడ్ చాలా బాధపడతారు, కానీ తప్పదు. నేనిక్కడ ఉన్నంత కాలం ఎవరికి మనశ్శాంతి ఉండదు. నేను వెళ్ళిపోతున్న విషయం డాడ్కి డైరెక్ట్గా చెప్పలేను కాబట్టి ఒక లెటర్ రాసి పెడతాను. నన్ను క్షమించండి డాడ్. మీరు బాధపడతారని తెలిసి కూడా నేను తీసుకున్న ఈ నిర్ణయం మన కుటుంబం క్షేమం కోసమే. ఇంకా నేను ఇక్కడే ఉంటే తనూజ కోపంలో అనే ప్రతి మాట నా మనసుని ఖచ్చితంగా బాధ పెడుతుంది. వాటిని వింటూ తట్టుకునే శక్తి నాకు లేదు. మా ఇద్దరి గొడవల వల్ల మీరు బాధపడటం, అది చూస్తూ నేను ఓదార్చలేకపోవడం కన్నా అందరికీ దూరం అవ్వడమే మంచిదని నిర్ణయించుకున్నాను. ఈరోజు నేను అనుభవిస్తున్న ఈ హోదా, అధికారం, ఆఖరికి ఈ ప్రాణం అన్నీ మీరు పెట్టిన భిక్ష. మీరు లేకపోతే నా బ్రతుకు తీరం తెలియని నావల నడి సముద్రంలో ఒంటరిగా మిగిలిపోయేది. కుటుంబానికి, బంధాలకి మీరిచ్చే విలువని కాపాడటం కోసమే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను డాడ్. మీరు నా మీద పెంచుకున్న నమ్మకాన్ని, నాలో చూసుకునే ధైర్యాన్ని, మీ వెనుక ఉన్న బలాన్ని అన్నిటినీ దూరం చేస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలని, నా మీద కోప్పడకుండా కనికరించాలని అన్ని వివరంగా ఈ ఉత్తరంలో రాశాను. నేను ఎక్కడున్నా మీ క్షేమమే కోరుకుంటాను డాడ్. ఈ ఇంటిని ముక్కలు కాకుండా కాపాడుకుంటాను. కన్నీళ్లతో ఇంతకు మించి కారణాలు చెప్పలేకపోతున్నాను.
టెడ్డీ టెడ్డీ లేమ్మా. అమ్మా ఈరోజు స్కూల్ లేదు, నేను కాసేపు పడుకుంటాను. స్కూల్కి కాదు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఆ? ఎక్కడికి? ఏదైనా టూర్కి వెళ్తున్నామా? కాదు, ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోతున్నాము. ఏంటి, ఇంటికి దూరంగానా? ఉమ్, ఏమైందమ్మా? మళ్ళీ పిన్ని నువ్వు ఫైట్ చేసుకున్నారా? తాతయ్య కోపంగా మాట్లాడారా? చెప్పమ్మా. ఇప్పుడు కారణాలు చెప్పడం కన్నా ఈ ఇంట్లో గొడవలకి మనం కారణం కాకూడదు. మనం వెళ్ళాలి అంతే. లేచిరా. ఒకసారి తాతయ్యతో మాట్లాడతానమ్మా. నేను ఆల్రెడీ మాట్లాడాను, పద. ఏమైందమ్మా నీకు? ఒకసారి మాట్లాడి వస్తాను ప్లీజ్. వద్దని చెప్పాను కదా, పద టెడ్డీ, పద.